నమస్కారం. ఎప్పుడైనా మన పాత ఫోటో ఆల్బమ్స్ తీసి చూశారా? మన తాతయ్యలు, నానమ్మల ఫోటోలు చూస్తుంటే వాళ్ల ముఖాల్లో ఒక రకమైన కళ, వాళ్ల శరీరాల్లో ఉక్కులాంటి దృఢత్వం కనిపిస్తాయి కదూ. కాని ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈ విశ్లేషణలో మనం ఎక్కడో మర్చిపోయిన ఒక ఆరోగ్య రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. అది సిరిధాన్యాల్లోనే దాగి ఉంది. ఒక్కసారి ఆలోచిస్తే మన తాతల తరానికి మన తరానికి మధ్య ఆరోగ్యం విషయంలో ఇంత పెద్ద గ్యాప్ ఎందుకొచ్చింది? వాళ్లకేం జిమ్ముల్లేవు, ప్రోటీన్ పౌడర్లు లేవు, అయినా సరే రోజంతా యంత్రాల్లా ఎలా పనిచేసేవాళ్ళు? ఈ తేడా చూస్తేనే ఆశ్చర్యమేస్తోంది. ఒకవైపు వాళ్ళు ఎలాంటి సప్లిమెంట్లు లేకుండా సహజమైన బలంతో రాత్రి పడుకుంటే గాఢమైన నిద్రతో ఉండేవారు. మరోవైపు మనం ఉదయం లేవగానే ఒంట్లో శక్తి లేనట్టు 20 ఏళ్లకే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాం. ఇక పీసీఓడీ, థైరాయిడ్ లాంటి సమస్యలైతే ఒక మహమ్మారిలా వ్యాపించాయి. ఇప్పుడు చెప్పండి, ప్రతి ఇంట్లో ఒక మందుల కవర్ ఉండటమనేది చాలా సాధారణ విషయం అయిపోయింది కదా. అంటే జస్ట్ ఒక 50-60 ఏళ్లలో, ఒక్క జనరేషన్లోనే మన ఆరోగ్యం ఎందుకిలా తలకిందులైపోయింది? అసలు కారణమేమై ఉంటుంది? ఏం జరిగింది? దీనికి సమాధానం ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడలేదు. నిజానికి అసలైన నేరస్తుడు మన డైనింగ్ టేబుల్ మీదే ఉన్నాడు. మనం రోజూ తినే మన ఆహారంలోనే ఉన్నాడు. అవును, మీరు విన్నది నిజమే. ఆ తలతలలాడుతూ కంటికి భలేగా కనిపించే మన తెల్ల అన్నమే అసలు విలన్. నాగరికత పేరుతో 100 ఏళ్లుగా మనల్ని కాపాడుతూ వచ్చిన సాంప్రదాయ ఆహారాన్ని పక్కన పెట్టేశాం. గింజ పైపొరల్లో ఉండే జీవాన్ని, అంటే ఫైబర్ని పాలిష్ చేసి పారేసి కేవలం పిండి పదార్థం మాత్రమే మిగిలిన ఆ తెల్ల అన్నానికి మనం బానిసలుగా మారిపోయాం. సైన్స్ ప్రకారం చెప్పాలంటే వీటిని నెగటివ్ గ్రెయిన్స్ అంటారు. ఎందుకంటారా? వీటిలో ఫైబర్ అనేది దాదాపుగా 0. ఇవి తిన్న వెంటనే మన రక్తంలోకి చక్కెరను ఒక్కసారిగా వరదలా పంపిస్తాయి. దీన్నే గ్లూకోజ్ స్పైక్ అంటారు. ఈ అకస్మాత్తుగా పెరిగే షుగర్ లెవెల్సే ఇవాళ మనం చూస్తున్న ఎన్నో రోగాలకు మూల కారణం. అయితే కంగారు పడకండి, అన్ని ధాన్యాలు చెడ్డవి కాదు. ప్రకృతి మనకు 3 రకాల ధాన్యాలను ఇచ్చింది. వాటి మధ్య తేడాను సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు రహస్యం మనకే తెలిసిపోతుంది. ఈ వర్గీకరణ చాలా ముఖ్యం. చూడండి, నెగటివ్ గ్రెయిన్స్ అంటే మన తెల్లబియ్యం, గోధుమలు రోగాలను పెంచుతాయి. ఇక రాగులు, జొన్నలు లాంటివి న్యూట్రల్ గ్రెయిన్స్. అవి ఆరోగ్యాన్ని కాపాడతాయి, కాని ఇప్పటికే ఉన్న జబ్బును తగ్గించలేవు. కాని ఈ మూడో రకమున్నాయి చూసారా, పాజిటివ్ గ్రెయిన్స్, అవే మన సిరిధాన్యాలు. వీటికి వ్యాధులను తిప్పికొట్టగల అద్భుతమైన శక్తి ఉంది. మరి ఈ సిరిధాన్యాలు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీటిలో ఫైబర్ అనేది పొరలు పొరలుగా ఉంటుంది. మనం తిన్నప్పుడు ఇది ఒక స్పాంజ్లా పనిచేసి ఆహారంలోని గ్లూకోజ్ను 5 నుంచి 6 గంటల పాటు చాలా నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. రోజంతా నీరసం అనేది లేకుండా ఎనర్జీ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన శరీరంలోని అవయవాలకు వాటిని అవే బాగుచేసుకునేందుకు సమయం దొరుకుతుందన్నమాట. సరే, ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ కథలోని అసలైన హీరోలను పరిచయం చేసుకుందాం. 5 రకాల పాజిటివ్ మిల్లెట్స్. వీటిలో ప్రతి గింజ ఒక స్పెషలిస్ట్ డాక్టర్లా మన శరీరాన్ని బాగుచేస్తుంది. ఇవే ఆ 5 అద్భుతాలు: కొర్రెలు, సామలు, అరికెలు, ఊదలు మరియు అండుకొర్రెలు. వీటిలో ఒక్కొక్కటి మన శరీరంలోని ఒక్కో వ్యవస్థ మీద స్పెషలిస్టులా పనిచేస్తుంది. మొదటగా కొర్రలు. ఇవి మన నరాల వ్యవస్థకు బలాన్నిస్తాయి, ఊపిరితిత్తులను క్లీన్ చేస్తాయి. ఇక సామలు. ఈ రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న పీసీఓడీ, థైరాయిడ్ లాంటి హార్మోన్ల సమస్యలకు ఇవి ఒక వరంలాంటివి. ఇవి పునరుత్పత్తి వ్యవస్థను శుభ్రపరిచి హార్మోన్లను తిరిగి బ్యాలెన్స్ చేస్తాయి. మూడవది అరికెలు. ఇవి అద్భుతమైన బ్లడ్ ప్యూరిఫైయర్స్, రక్తాన్ని శుద్ధి చేసి మన ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇక ఊదలు మన శరీరంలో ఒక ముఖ్యమైన సైనికుడిలాంటివి, మన లివర్ను కాపాడతాయి. ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలను కూడా ఇవి సరిచేయగలవు. ఇక చివరిదే అండుకొర్రలు. సిరిధాన్యాల అన్నింటిలోనూ ఫైబర్కి ఇది రారాజు. దాదాపు 12.5% ఫైబర్తో ఇది జీర్ణ వ్యవస్థను ఒక చీపురులా శుభ్రం చేస్తుంది. మలబద్ధకం, పైల్స్, కీళ్ల నొప్పులు, హై బీపీ ఇలా ఎన్నో సమస్యలకు మూలమైన జీర్ణ వ్యవస్థను ఇది దారిలో పెడుతుంది. వావ్! ఇంత మంచి సైన్స్ తెలుసుకున్న తర్వాత రేపే మార్కెట్కి వెళ్ళి కొనేద్దాం అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు.
ఈ సిరిధాన్యాలను తినడం ఎంత ముఖ్యమో వాటిని వండే విధానం కూడా అంతే. ఇంకా చెప్పాలంటే అంతకంటే ముఖ్యం. ఇది చాలా చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. సిరిధాన్యాల పైపొర గట్టిగా ఉంటుంది. అందుకే వాటిని కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నానబెట్టాలి. అప్పుడే వాటిలోని పోషకాలు మన శరీరానికి అందుతాయి. ప్రెషర్ కుక్కర్లో అస్సలు వండొద్దు. మట్టి పాత్రలో లేదా స్టీల్ గిన్నెలో మూత పెట్టకుండా నెమ్మదిగా ఉడికించాలి. ఇంకో ముఖ్యమైన విషయం, నానపెట్టిన నీళ్లను అస్సలు పారబోయకండి. పోషకాలన్నీ అందులోనే ఉంటాయి. ఆ నీళ్లతోనే వండాలి. చాలామంది చేసే పొరపాటు ఇదే. నానబెట్టకుండా కుక్కర్లో వండేసి, అయ్యో గ్యాసొస్తుంది, కడుపుబ్బరంగా ఉంది, ఇవి మాకు పడట్లేదు అని మానేస్తారు. కాని ఇక్కడ తప్పు సిరిధాన్యాలది కాదు, మనం వండే విధానాన్నిది. సరిగ్గా వండితే అవి వెన్నలా జీర్ణమై మనకు పూర్తి ప్రయోజనాలను అందిస్తాయి. ఇది ఆరోగ్యానికి మంచివే కాని రుచిగా ఉంటాయా అనే భయం అస్సలు వేండం. వీటితో కరకరలాడే దోసలు, మెత్తటి ఇడ్లీలు, రుచికరమైన బిర్యానీ, చివరకు పాయసం కూడా చేసుకోవచ్చు. మొదట్లో అలవాటు పడటానికి రోజుకు ఒక పూట మాత్రమే తినడం మొదలుపెట్టండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో దొరికే మల్టీగ్రెయిన్ మిక్స్లు వాడద్దు. ఒక్కో ధాన్యాన్ని విడివిడిగా వండితేనే దాని పూర్తి ప్రయోజనం శరీరానికి అందుతుంది. ఇంతసేపు మనం మాట్లాడుకున్నదంతా ఒకెత్తైతే, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ తేడాను మీరే స్వయంగా అనుభూతి చెందబోతున్నారు. దీనికోసం ఒక చిన్న ఛాలెంజ్ తీసుకుందామా? అవును, కేవలం 7 రోజులు. ఈ చిన్న మార్పు మీ శరీరంలో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో మీరే స్వయంగా చూడబోతున్నారు. రాబోయే 7 రోజులు కేవలం రాత్రిపూట డిన్నర్లో చపాతీలు లేదా తెల్ల అన్నం పక్కన పెట్టేసి చక్కగా నానబెట్టి సరిగ్గా వండిన సిరిధాన్యం తినండి. 8వ రోజు ఉదయం మీరు నిద్రలేచేటప్పుడు మీలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. ఆ తేలికదనం, ఆ ఉత్సాహం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన ఆరోగ్యమనేది ఏ హాస్పిటల్లోనూ మెడికల్ షాప్లోనూ దొరికే వస్తువు కాదు. అది మనం తినే ప్రతి ముద్దలోనూ మన వంటగదిలోనే దాగి ఉంది. ఈ రోజే ఆ చిన్న కాని శక్తివంతమైన మార్పును మొదలుపెట్టండి. ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం.